మన సౌర వ్యవస్థలోని గ్రహాల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం. సూర్యుడు మన సౌర వ్యవస్థలో కేంద్ర తారగా ఉండి దాని చుట్టూ అన్ని గ్రహాలు చక్కర్లు కొడతాయి. మన సౌర వ్యవస్థలోని గ్రహాలు రెండు రకాలుగా వర్గీకరించబడ్డాయి. టెరిస్ట్రియల్ అంటే రాకీ, ఆర్ గ్యాస్ గైట్స్ అంటే వాయువులతో కూడినటువంటి గ్రహాలు. ప్రతి గ్రహం తనకంటూ ప్రత్యేక లక్షణాలు కలిగి ఉంటుంది. మన సౌర వ్యవస్థలో మొత్తం 8 గ్రహాలు ఉన్నాయి. అవి మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ఈ 8 గ్రహాలతో పాటు ప్లూటో వంటి డార్క్ గ్రహం కూడా ఉంది. ప్లూటోను 2006 వరకు 9వ గ్రహంగా పరిగణించేవారు. కానీ తరువాత దాన్ని డార్క్ గ్రహంగా పరిగణించి గ్రహం హోదా నుండి తొలగించారు. మెర్క్యూరీ సూర్యమండలంలో సూర్యుడికి అత్యంత సమీపంగా ఉన్న గ్రహం. ఇది సూర్యుని నుండి సుమారు 57.9 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మెర్క్యూరీ మన సౌర వ్యవస్థలో అతి చిన్న గ్రహం. దీని వ్యాసం సుమారుగా 4880 కిలోమీటర్లు. మెర్క్యూరీకి ఎటువంటి ఉపగ్రహాలు లేవు. ఇది చంద్రుని వలె రాతి మరియు గుంతలతో కూడిన ఉపరితలం కలిగి ఉంటుంది. మెర్క్యూరీ యొక్క ఉపరితలం పెద్ద సంఖ్యలో క్రాటర్లతో నిండి ఉండి మరియు సూర్యరశ్మి కారణంగా గ్రహం యొక్క ఉపరితలం తీవ్రమైన ఉష్ణోగ్రత వ్యత్యాసాలను కలిగి ఉంటుంది. రాత్రి మరియు పగటి సమయంలో ఉష్ణోగ్రతలో భారీ మార్పులు కనిపిస్తాయి. ఇక్కడ ఉండే థిన్ అంటే పలుచటి వాతావరణం కారణంగా పగటి ఉష్ణోగ్రతలు 430 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరుగుతాయి మరియు రాత్రిపూట -180 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తగ్గిపోతాయి. మెర్క్యూరీ సూర్యుడి చుట్టూ తిరిగే మరియు తన చుట్టూ తాను తిరిగే భ్రమణ పరిభ్రమణ విధానం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మెర్క్యూరీ ఒక భ్రమణం అంటే తన చుట్టూ తాను తిరగడానికి 59 రోజుల సమయం పడుతుంది. అంటే మెర్క్యూరీపై ఒక రోజు భూమి యొక్క 59 రోజులకు సమానం. చాలా పొడవుగా ఉంటుంది. మెర్క్యూరీ సూర్యుని చుట్టూ చాలా వేగంగా తిరుగుతుంది. కేవలం 88 రోజుల్లో సూర్యుని చుట్టూ ఒక పూర్తి ప్రదక్షిణ చేస్తుంది. ఇది మెర్క్యూరీ సంవత్సరాన్ని భూమి సంవత్సరంతో పోలిస్తే చాలా చిన్నదిగా ఉంటుంది. మెర్క్యూరీ మెల్లగా తిరగడంతో పాటు సూర్యుడి చుట్టూ చాలా వేగంగా తిరుగుతుంది. కాబట్టి దాని రోజు చాలా పొడవుగా ఉంటుంది, కానీ సంవత్సరం చాలా చిన్నదిగా ఉంటుంది. ఒక రోజు దాదాపు 2 నెలలు కొనసాగుతుంది, కానీ మొత్తం సంవత్సరం కేవలం 3 నెలలు మాత్రమే ఉంటుందని ఊహించుకోండి. ఈ అసాధారణమైన కలయిక మెర్క్యూరీని అధ్యయనం చేయడానికి ఎంతో ఆసక్తికరమైన గ్రహంగా మారుస్తుంది. మెర్క్యూరీ సన్నని వాతావరణం లేదా ఎక్సోస్పియర్ కలిగి ఉంటుంది. ఇది ప్రధానంగా ఆక్సిజన్, సోడియం, హైడ్రోజన్, హీలియం మరియు పొటాషియంతో కూడి ఉంటుంది. ఇటీవల మెర్క్యూరీపై జరిగిన మిషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ గ్రహాన్ని అధ్యయనం చేయడానికి నాసా యొక్క మెసెంజర్ అనే స్పేస్ క్రాఫ్ట్ 2004లో ప్రయాణించడం ప్రారంభించింది. ఇది 2011 నుండి 2015 వరకు మెర్క్యూరీని పరిశీలించింది. నాసా యొక్క మెసెంజర్ మిషన్ మెర్క్యూరీ ఉపరితలం, వాతావరణం మరియు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ గురించి సవివర మ్యాప్స్ మరియు డేటాను అందించింది. ఇది మెర్క్యూరీపై క్రాటర్లలో మంచునీరు ఉందని నిర్ధారించింది. మెసెంజర్ డేటా ప్రకారం మెర్క్యూరీ ఉపరితలం దాని చరిత్రలో సుమారు 7 కిలోమీటర్లు వ్యాసం తగ్గిందని మరియు గ్రహం ఇంకా చల్లబడుతూ మరియు సంకోచిస్తుందని సూచించింది. బెపీ కొలంబో మిషన్ 2018లో ప్రారంభించబడింది. ఈ బెపీ కొలంబో మిషన్ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ మరియు జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ సంయుక్త మిషన్. ఇది మెర్క్యూరీ నిర్మాణం, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మరియు భౌతిక చరిత్రను మరింత అధ్యయనం చేయడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ స్పేస్ క్రాఫ్ట్ 2025వ సంవత్సరంలో మెర్క్యూరీ కక్షలో ప్రవేశించనుంది. దీనితో ఈ గ్రహంపై మరిన్ని రహస్యాలను తెలుసుకునే అవకాశం ఉంది. సూర్యుడికి అత్యంత సమీపంలో ఉన్నప్పటికీ ఇతర గ్రహాలతో పోలిస్తే
మెర్క్యూరీ ఇంకా పూర్తిగా పరిశీలించబడలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. థ్యాంక్ యూ.